జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 12, 2026, శుక్రవారం. తిథి ద్వాదశి, రాత్రి 7:36 వరకు. తదుపరి త్రయోదశి. ఈ రోజు శుక్ర ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం రాత్రి 7:36 నుండి 8:51 వరకు. నక్షత్రం అశ్విని, ఉదయం 6:28 వరకు. తదుపరి భరణి. యోగము అతిగండము రాత్రి 9:26 వరకు. తదుపరి సుకర్మము. కరణం కౌలవ, ఉదయం 9:10 వరకు. తదుపరి తైతుల, రాత్రి 7:36 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:34. సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం రాత్రి 3:25. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:42. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి 5:02 వరకు. గుళిక కాలం ఉదయం 7:13 నుండి 8:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:34 నుండి 1:26 వరకు. వర్జము మధ్యాహ్నం 3:07 నుండి 4:33 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:46 నుండి 1:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 9:05 నుండి 10:14 వరకు. తిరిగి సాయంత్రం 5:03 నుండి 6:47 వరకు. జూన్ 12, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి, రాత్రి 7:36 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. అశ్విని నక్షత్రం ఉదయం 6:28 వరకు ఉంది. తదుపరి భరణి నక్షత్రం. ఈ రోజు మరో ముఖ్యమైన ప్రత్యేకం శుక్ర ప్రదోష వ్రతం. సాయంత్రం శివారాధన, అభిషేకం, దీపారాధన, ప్రదోషకాల పూజలకు ఇది మంచి రోజు. ఇంకా ఈ రోజు కూడా అధిక మాసం కొనసాగడం, అలాగే ఈ రోజు ఉన్న భరణి నక్షత్రం, తదుపరి వచ్చే కృతికా నక్షత్రాలు కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మేష రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కర్ణుడిని పెంచిన తల్లి పేరు రాధాదేవి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. యమధర్మరాజు తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం,
1964వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా గారికి జీవిత ఖైదు విధించబడింది. గేయ రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 12 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. మకర రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. కుంభరాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మీన రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.